నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే బివిజయ నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు డిపోకు సంబంధించిన 4 నూతన ఆర్టీసీ బస్సులను మంగళవారం ఎమ్మెల్యే బివిజయ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే ఎమ్మిగనూరు కోడుమూరుల మధ్య రోడ్ల మరమ్మతులు కూడా చేపడతామని వారు తెలిపారు. పూడిక కానీ అదే రకంగా పాట్ హోల్సే కాదు, రోడ్లు కూడా మరమ్మతులే కాకుండా రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను మొన్ననే ఆర్టీసీకి వచ్చినప్పుడు చెప్పా. బస్సులు బాగుండాలా, కొత్త బస్సులు ఉండాలా అంటే కూడా రోడ్లు కూడా బాగుండాలి. దానికి సంబంధించినప్పుడు లాజిస్టిక్స్ ప్రకారంగా కూడా నిధులు లేకపోయినా కష్టాలు ఉన్నా గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా కూడా వెంటనే టెండర్లు పిలవడం జరిగింది. దాన్ని అతి త్వరలో ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం. ఎవరైతే ప్రయాణికులు కావచ్చు, కోడుమూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ శాశ్వతంగా నేను గతంలో చెప్పిన విధంగా నేషనల్ హైవే టు నేషనల్ హైవే ఏదో అప్గ్రేడేషన్ చేసి ఇటు నేషనల్ హైవే ఫ్రమ్ కాల్వబుగ్గ, వెల్దుర్తి, అదే రకంగా వయా ఎమ్మిగనూరు టు బళ్ళారి 4-వే లైన్ చేసేది ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో తాత్కాలికంగా ఇప్పుడు ఇబ్బంది కాకుండా ఈ 16వ తేదీనే టెండర్లు పిలవడం జరుగుతోంది. దానికి సంబంధించిన పాట్ హోల్స్ కానీ రోడ్స్ కానీ మరమ్మతులకు వెంటనే ఆ రోడ్డు వేసి ఈ కొత్త బస్సులు ఏదైతే శాంక్షన్ అయినా ప్రయాణికులకు అందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం. ఈ 4 బస్సులు 2వ విడత కింద మళ్ళీ రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ కానీ అదే రకంగా బెంచెస్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయే విధంగా మొన్ననే నేను వెళ్ళి ఆర్టీసీ ఏదైతే యాజమాన్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ మంత్రి గారిని అదే రకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి